ఉదయకాల బైబిల్ ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము కలది, నాలుగవ జీవి ఎగురుచూ ఉన్న పక్షిరాజు వంటిది. నూతన నిబంధనలో ఉన్న 4 సువార్తలు దీనికి పోలికలుగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టారు. మొదటి జీవి ఆ యొక్క సింహం, అడవికి రాజు. అలాగే మత్తయి సువార్త ఆయనను రాజుగా, దూడ మార్కు సువార్తలో ఆయనను సేవకుడుగా, మనుష్య కుమారుడు లూకా మనుష్య కుమారుడుగా. ఈ రోజున ఈయన ఎగురుచూ ఉన్న పక్షి అనగా పక్షుల్లో రాజు పక్షిరాజు గ్రద్ద అని అంటున్నారు. పక్షిరాజు అమెరికా దేశస్థుల సింబల్ కానీ మీరు చూస్తే ఈగల్ అనగా మేము అన్ని దేశాల్లో పైనున్న వారము అని వారు చెప్పుకుంటారు. పక్షిరాజు, ఈ పక్షిరాజులు ఎక్కువ కూడా పైన ఉంటాయి. అంటే ఎక్కువగా మేఘాలున్న మేఘాల మీదుగా చొచ్చుకొని వెళతాయి. వాటి వాసం కూడా పెద్ద పెద్ద ఆ యొక్క పర్వతాల మీద, కొండల మీద. ఎక్కువగా పర్వతాలు కొండల్లో సంచరించే సాధులు లేకపోతే దేవునితో గడిపేవారు ఎక్కువగా దేవుని గుణగణాలు కలిగిన వారుగా వారు ఉంటారు. హిమాలయ ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ ఎక్కువగా అక్కడ సంచారం చేస్తూ దేవునితోనే గడిపేవాడు కనుక ఆయన మరి గొప్ప బ్లీడింగ్ ఫీట్ ప్రాఫిట్ అని ఆయనకు పేరు కూడా వచ్చింది. అనగా రక్తసిక్త పాదములు కలిగిన వాడు అని. ఏదేమైనా ఈ ఉదయకాలంలో పక్షిరాజు అనగా చాలా ఎత్తైన లేక శ్రేష్టమైన, చాలా గొప్పదైన. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే అంత గొప్ప పరలోకము నుండి దిగిన ప్రభువుని గురించి దేవుని కుమారుడుగా ఆయన రాస్తాడు. సన్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:1. మరలా మనం గమనించినట్లయితే 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించను. ఎత్తైన స్థలం, పరలోకములో ఉండే ప్రభు ఆయన దిగి మామూలు వ్యక్తిగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తండ్రితో ఏకమై ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేనును నా తండ్రి ఏకమై ఉన్నా అనగా ఆయన పరలోక సంబంధి, ఆయన పైనుండి వచ్చినవాడు, పరలోక సంబంధి. అందుకని యోహాను సువార్తలో 14:1 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ప్రభువైన యేసుక్రీస్తు సదాకాలం ఎప్పుడు కూడా తండ్రితో ఉండినవాడు. ఈ యొక్క సృష్టిని చేయుట కొరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి వారు చేసిన సృష్టి. మన పోలికలో నరుని చేయదము అని వారు అన్నారు. మరి అంతగా తాను పరలోకములో ఉండిన వ్యక్తి, పైనున్నవాడు తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17 అనగా ఆఫ్ జీసస్ ప్రధాన యాజకుని ప్రార్థన. దీనిలో ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థన రికార్డ్ చేయబడింది. యేసయ్య చేసిన విజ్ఞాపన ప్రార్థన 17వ అధ్యాయం 24లో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుకొనుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థనలో తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన, అనగా నేను నీతో పరలోకములో ఉంటాను తండ్రి, కాబట్టి నాతోనే
భూలోకములో ఉండిన వారు, పడిపోయిన వారు, చెడిపోయిన వారు, పతనమైన వారు, వారిని నేను నా రక్తము చేత కొన్నాను, బాగు చేశాను తండ్రి. ఇదిగో నాతో వారు కూడా ఉండుట కొరకు, అనగా నీతో వారు ఉండుట కొరకు, మనతో వారు పరలోకములో ఉండుట కొరకు దయచేయమన్నాడు. తర్వాత ఆయన అన్నారు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలన నీవు కోరుచున్నాను. అందుకనగా దేవుని బిడ్డలు ఈ లోకంలో మరణించినప్పుడు చెప్తారు మహిమలో ప్రవేశము అని అంటున్నారు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు మరి నా మహిమను వారు చూడవలన నీవు కోరుచున్నాను అని. కనుక ఈ ఉదయకాలం 4వ జీవి ఎగురుచూ ఉన్న పక్షిరాజు అంత ఎత్తులో ఉన్న పరలోకంలో ఉన్న ప్రభు మన కొరకు దిగి వచ్చి ఆయన జీవితాన్ని, ఆయన ప్రాణమును మన కొరకు ఇచ్చారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఈ ఉదయకాలం మనం చెల్లించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేంగల పరలోక తండ్రి, నీకే వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. సహాయం చేయండి, కృప చూపించండి. నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, నమ్మకమైన మా తండ్రి నీకు స్తోత్రాలు. పరలోకమును వీడి మా నిమిత్తమే నా నిమిత్తమై భూలోకానికి వచ్చి ఉన్నావు. దేవుని కుమారుడుగా యోహాను సువార్తలో అభివర్ణించబడ్డావు. స్తోత్రాలు. ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదం, కృప, దీవెన ఈ ఉదయకాల ధ్యానాల్లో కూడిన ప్రతి వారికి సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.